నమస్తే అండి. నేను మీ వెంకటరమణ, సింప్లీ స్ట్రాంగ్. చాలామంది అడుగుతున్నారు, సార్ నేను డైట్ చేస్తున్నా అయినా బరువు పెరిగిపోతున్నా ఎందుకు? బరువు పెరగడం వెనకాల ఎక్కువ తినడం మాత్రమే, దీని వెనకాల ఎన్నో హార్మోన్ల మార్పులు, జీవనశైలి విధానంలో తప్పులు ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో దాదాపు అంటే ఒక 40 పాయింట్ల దాకా అసలు బరువు ఎందుకు పెరుగుతాము, ఈ కారణాలు ఏంటి, ఈ బరువు పెరగడం ఎలా అని తెలుసుకోవడం వల్ల ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోగలిగితే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ను మనం కనుక కరెక్ట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ బరువు తగ్గడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఓకే, బరువు పెరగడానికి అసలు కారణం ఏంటో పూర్తి తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో చివరిదాకా స్కిప్ చేయకుండా వినండి, దానివల్ల మీకు ఈజీగా అవగాహన వస్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే క్యాలరీలను ఎక్కువగా తీసుకోవడం. మనం తీసుకునే ఆహారము ఖర్చు చేయడం కంటే కూడా ఆహారం ద్వారాతో వచ్చే క్యాలరీలు ఎక్కువగా ఉండడం అనేది దీనికి ఒక ప్రధాన కారణం. రెండో కారణం ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే మైదా, వైట్ రైసు, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవి తొందరగా కొవ్వుగా మారిపోయి మన బరువు పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మూడవ పాయింట్ హిడెన్ షుగర్స్. చూస్తే కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఐటమ్స్, ప్యాక్ చేయబడిన జ్యూసెస్, సాసులతో మనకు తెలియకుండానే ఉండే అధిక చక్కెరలు బరువును పెంచడానికి సపోర్ట్ అయిపోతూ ఉంటాయి. నాలుగో కారణం ఏంటంటే ప్రోటీన్ లోపం. ఆహారంలో ప్రోటీన్ శాతం తక్కువైందంటే కండరాల లోపము తగ్గి కొవ్వు శాతం పెరిగిపోతుంది. పైగా ప్రోటీన్ తగ్గిందనుకోండి, ఆకలి కూడా కంట్రోల్ చేయలేము, ఆకలి కూడా పెరిగిపోతూ వస్తుంది. ఇకపోతే ఐదో రకం హెల్దీ ఫ్యాట్స్ తీసుకోకపోవడం. శరీరానికి నట్స్, సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బరువు పెరగడానికి కారణమవుతుంది. ఆరో పాయింట్ ఏంటంటే ఫైబర్ లోపం. ఫైబర్ను సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతాం. అవేంటంటే పళ్ళలో కానీ కూరగాయల్లో కానీ అధిక పీచు పదార్థం ఉంటుంది. ఇవి మనం సరిగా తీసుకోకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పొట్ట చుట్టూరా కొవ్వును పేరుకుంటూ వస్తుంది. ఏడో పాయింట్ ఏంటంటే లిక్విడ్ క్యాలరీస్. వీటిని చూస్తే టీలు, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్, వీటి వల్ల ప్రతిరోజు కూడా రోజుకు 100 క్యాలరీలు మన బాడీలో అధికంగా చేరిపోతూ ఉంటాయి. 8వ పాయింట్ ఏంటంటే అతిగా ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిప్స్, ప్యాక్ చేయబడిన స్నాక్స్, ఇన్స్టెంట్ న్యూడిల్స్ వంటి వాటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ బరువును వేగంగా పెంచుతాయి. 9వ పాయింట్, ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నారు కదా, గమనించండి నేను ఏం చెప్తున్నాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్. ఇది చూస్తే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటే శరీరము కొవ్వును కరిగించడం ఆపేసి కేవలం దాచడం మొదలు పెడుతుంది. దానివల్ల బరువు పెరిగిపోతూ ఉంటాం. నెక్స్ట్ 10వది ఏంటంటే థైరాయిడ్ లోపం. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే మెటబాలిజం పడిపోయి తక్కువ తిన్నా బరువు పెరిగిపోతూ ఉంటాం. 11వ దానికి వస్తే లిప్టిన్ రెసిస్టెన్స్. ఇదేంటంటే పొట్ట నిండిందనే సంకేతాన్ని ఇచ్చే లిప్టిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే మనుషులు ఓవర్ ఈటింగ్, అంటే అధికంగా తినడం అనేది చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ 12వ పాయింట్కి వస్తే గ్రోలిన్ హార్మోన్ ప్రభావం. ఇదేంటంటే ఆకలిని పెంచే గ్రోలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ 13వ దానికి వస్తే ఈస్ట్రోజన్ డామినేషన్.
ఇదేంటంటే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను అసమతుల్యత వల్ల ముఖ్యంగా నడుము తొడల భాగంలో కొవ్వు పేరుకొని పోతూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం. 14వ పాయింట్ పీసీఓడి పీసీఓఎస్. ఇది చూస్తే ఇది కూడా లేడీస్లోనే ఎక్కువగా, ఇది లేడీస్లో ఉంటుందండి ఈ ప్రభావం. హార్మోన్ల సమస్యల వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగి బరువు తగ్గడం చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. 15వ పాయింట్కి వస్తే వయసు పెరిగిపోతూ ఉండడం. వయసు పెరిగే కొద్దీ సహజంగానే మెటబాలిజం స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. మహిళల్లో మోనోపోజ్ తర్వాత బరువు పెరగడము సహజంగా జరిగిపోతూ ఉంటుంది. 16వ పాయింట్ నిద్రలేమి. రోజుకు 7 గంటల నుంచి 8 గంటల సేపు నిద్రపోకపోతే ఆకలి అనే హార్మోన్లు పెరిగిపోయి మరుసటి రోజు జంక్ ఫుడ్ తినాలనే ఆశ కోరిక ఎక్కువైపోతుంది. 17వ పాయింట్ శారీరక శ్రమ లేకపోవడం. గంటల తరబడి సిస్టమ్ ముందర కూర్చోవడం, కదలకుండా ఉద్యోగం చేయడం వల్ల క్యాలరీల ఖర్చు తగ్గిపోతుంది. 18వ పాయింట్ మానసిక ఒత్తిడి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది పొట్ట భాగంలో కొవ్వు అంటే విజరల్ ఫ్యాట్ కొవ్వు చేరుకోవడానికి కారణమవుతుంది. విజరల్ ఫ్యాట్ పెరగడానికి ముఖ్య కారణమవుతుంది. 19 ఎమోషనల్ ఈటింగ్. బోరు కొట్టినప్పుడో, బాధగా ఉన్నప్పుడో, ఒంటరిగా అనిపించినప్పుడో, ఆకలి లేకపోయినా ఆహారాన్ని తినేస్తూ ఉంటాం. 20వ పాయింట్ నీటిని తక్కువగా తాగడం. చాలాసార్లు ఆకలి వేసినప్పుడు మన యొక్క మెదడు దాన్ని ఆకలిగా గుర్తించి పొరపాటు పడడం వల్ల ఎక్కువగా తినేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక రీజన్. 21వ పాయింట్ మైండ్లెస్ ఈటింగ్. టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియకుండానే ఎక్కువ తింటూ క్యాలరీలను ఎక్కువ తీసుకునేస్తూ ఉంటాం. 22వ పాయింట్ వీకెండ్లో పార్టీలకు ఎక్కువగా అటెండ్ కావడం. వారం అంతా డైట్ కరెక్ట్గా చేసి శని ఆదివారాల్లో పార్టీలు, బిర్యానీల పేరుతో వారం కష్టాన్ని బూడిదపాలు చేస్తూ ఉంటాం. 23వ పాయింట్ మందగించిన జీవక్రియ. కొంతమందికి పుట్టుకతోనో లేదా అలవాట్ల వల్ల మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం మనం బరువు పెరగడానికి. 24వ పాయింట్ కండరాల ద్రవ్యరాశి తక్కువగా ఉండడం. ఇది కూడా ఒక కారణం ఉంది. ఇదేంటో చూద్దాం. వ్యాయామం చేయకపోవడం వల్ల ఒంట్లో మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ మజిల్ తగ్గిపోవడం వల్ల క్యాలరీలను ఖర్చు చేసే విధానంలో మార్పులు వచ్చి బరువు పెరిగిపోతూ ఉంటాం. ఆ వేగం ఎప్పుడైతే క్యాలరీలు ఖర్చు చేసే వేగం తగ్గిపోతుందో వెంటనే బరువు పెరగడానికి స్పీడప్ అయిపోతుంది. 25వ పాయింట్ క్రాష్ డైటింగ్స్. బరువు తగ్గాలనేసి అకస్మాత్తుగా పూర్తిగా తిండిని మానేయడం వల్ల స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ తరువాత కొంచెం తిన్నా బరువు పెరిగిపోతారు. 26వ పాయింట్ టాక్సిన్స్ పేరుకొని పోవడం. శరీరంలోని వ్యర్థాలు టాక్సిన్స్ ఎక్కువైపోతే లివర్ పనితీరు మందగించి కొవ్వు కరగడం ఆగిపోతూ ఉంటుంది. 27వ పాయింట్ పేగులలో బ్యాక్టీరియా లోపం. మన జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కనుక తగ్గితే ఆహారం సరిగా అరగకపోవడం వల్ల కొవ్వుగా పేర్కొంటుంది అది. 28వ పాయింట్ తరచుగా స్నాక్స్ తినడం. ప్రతి 2 గంటలకు ఏదో ఒక స్నాక్ నములుతూ ఉండడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఎప్పుడూ పైనే ఉంటూ ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ జరగదు. ఇది కూడా ఒక కారణం. ఇకపోతే 27వ కారణం జన్యుపరమైన కారణాలు. కుటుంబంలో అందరూ లావుగా ఉండే గుణం ఉంటే
ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 30వ కారణం కొన్ని రకాల మందులు వాడకం, అంటే మెడికేషన్ లైఫ్, థెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్, గర్భనిరోధక మాత్రల వల్ల బరువు నియంత్రణ జరగదు. మాత్రల వల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు. 31వ పాయింట్ వాటర్ రిటెన్షన్. శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే లేదా గుండె సమస్యల వల్ల ఒంట్లో నీరు చేరి లావుగా కనిపిస్తారు. 32వ పాయింట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. శరీరం లోపల భాగంలో ఉండే దీర్ఘకాలిక వాపుల వల్ల దెబ్బతిని దారితీస్తాయి. 33వ పాయింట్ పూర్ ఈటింగ్ హిస్టరీ. చిన్నప్పుడు అతిగా జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో ఫ్యాట్ సెల్స్ సంఖ్య పెరిగి పెద్ద అయ్యాక సులభంగా బరువు పెరుగుతారు. 34వ పాయింట్ సోషల్ ప్రెజర్. అదేంటంటే స్నేహితులతో కలిసి తరచుగా బయట వెళ్ళడం, ఫంక్షన్లు, బిజినెస్ మీటింగ్ల వల్ల ఎక్కువగా బయట ఫుడ్ తినాల్సి రావడం, ఇది కూడా ఒక కారణం. 35వ పాయింట్ ఫుడ్ మార్కెటింగ్ మాయాజాలం. డైట్ ఫుడ్ 0 ఫ్యాట్ అని లేబుల్లా రాసి ఉండడం వల్ల లేబుల్పై వేసి అమ్మే మోసపూరిత ఆహారాలను ఆరోగ్యకరమైనవి అని నమ్మి అతిగా తినడం. 36వ పాయింట్ వంట పద్ధతుల్లో తప్పులు. కూరల్లో అతిగా నూనె వాడడం, ఎక్కువగా వేయించడం, దానివల్ల పోషకాలు తగ్గిపోయి క్యాలరీలు ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. 37వ పాయింట్ రాత్రిపూట లేటుగా తినడం. రాత్రిపూట 9 లేదా 10 గంటలకు అలా తిని త్వరగా పడుకోవడం. దీనివల్ల ఆహారం సరిగా అరగక పూర్తిగా కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. 38వ పాయింట్ సోడియం, ఉప్పు అతిగా తినడం వల్ల, దీనివల్ల కూడా బరువు పెరుగుతాం. ఉదాహరణకు పచ్చళ్ళు, అప్పలాలు, ఫాస్ట్ ఫుడ్స్ ద్వారాతో ఆహారంలో సోడియం ఎక్కువయ్యి శరీరం ఉబ్బిపోతూ ఉంటుంది. 39వ పాయింట్ ఆహారం సరిగా నమలకుండా మింగేయడం. లాలాజలంతో కలవకుండా ఆహారాన్ని అన్నం వేగంగా తినేయడం వల్ల మెదడుకు కడుపు నిండిందన్న ఫీలింగు తెలిపే లోపలే ఎక్కువ తినేస్తాం. 40వ పాయింట్ ఆఖరి పాయింట్ అసలు స్థిరత్వం లేకపోవడం, కన్సిస్టెన్సీ సరిగా ఉండకపోవడం. అదేంటంటే 4 రోజులు కరెక్ట్గా చేసి 5వ రోజు మళ్ళీ దాన్ని వదిలిపెట్టేయడం, పాత పద్ధతులకి వెళ్ళిపోవడం. దీనివల్ల కరెక్ట్గా స్టెబిలిటీగా చేయలేకపోవడం వల్ల ఇది జరుగుతూ వస్తుంది. దీనివల్ల బరువు పెరిగిపోతూ వస్తాం. చూశారుగా ఫ్రెండ్స్, 40 కారణాలు మీతో షేర్ చేసుకున్నాం కదా. ఇందులో ఏ పాయింట్లో మీరు బరువు పెరిగారో ఒకతూరు ఊహించుకోండి. కేవలం జిమ్ముకు వెళ్తేనో ఒక పూట ఆహారాన్ని మానేస్తేనో బరువు తగ్గిపోరు. మీ లైఫ్ స్టైల్ను, హార్మోన్లను సరిచేసుకోవాలి. మీకు ఈ 40 పాయింట్లో ఏ పాయింట్ వల్ల మీరు బరువు పెరిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబోయే వీడియోలలో ఈ ఒక్కొక్క పాయింట్ల పైన హెల్తీగా ఎలా బరువు తగ్గాలో క్లియర్గా గైడెన్స్ ఇస్తాను. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హెల్త్ అండ్ ఫిట్నెస్ అప్డేట్స్ కోసం మన సింప్లీ స్ట్రాంగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే స్ట్రాంగ్. థ్యాంక్ యూ.